Guys, how are you? I hope you are fine. Welcome back to our channel Sahastra 26, the Magic of English. మన వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా పొలైట్ వేస్ ఆఫ్ టాక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో పొలైట్గా మాట్లాడేటప్పుడు ఆ సందర్భానుసారంగా ఎటువంటి ఎక్స్ప్రెషన్లు యూజ్ చేయాలనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. అయితే కామన్గా జనరల్గా అడిగేటప్పుడు మనం ఎలా అడుగుతాం, ఎలా చెప్తాం, అలాగే పొలైట్ వేగా అడిగేటప్పుడు ఎటువంటి ఎక్స్ప్రెస్ యూజ్ చేస్తాం అని చెప్పి కంపేర్ చేస్తూ నేను మీకు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ టీ. చూడండి, ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ టీ అనేటప్పుడు అది ఒక ఆర్డర్లా కమాండ్ లాగా వినిపిస్తుంది, కానీ ఒక రిక్వెస్ట్ లాగా మనకు వినిపించడం లేదు. దానికి బదులుగా ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ అంటే నేను టీ తాగాలని అనుకుంటున్నాను. చూడండి, ఆ సెంటెన్స్కి ఈ సెంటెన్స్కి తేడా. నాకు టీ కావాలి, నేను టీ తాగాలని అనుకుంటున్నాను. చూడండి, ఆ రెండు మధ్య వేరియేషన్ ఎంతలా ఉందో. అలా మన ఇంగ్లీష్లో పొలైట్గా అడిగేటప్పుడు వుడ్ లైక్ టు వంటి కొన్ని రకాల ఫ్రేజెస్ని మనం యూజ్ చేయవలసి ఉంటుంది. ఆ వుడ్ లైక్ టు యాడ్ చేయడం వల్ల ఆ రిక్వెస్ట్కి కాస్త పొలైట్నెస్ యాడ్ అయ్యి అక్కడ మర్యాదకరంగా ఆ కన్వర్జేషన్ ఉంటుంది. చూడండి, అందువలన మనం వీ షుడ్ నాట్ సే ఐ వాంట్ ఎ కప్ ఆఫ్ టీ అంటే ఐ వాంట్ కప్ ఆఫ్ టీ అని చెప్పి మనం సాధారణంగా చెప్పకూడదు. దానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు సే లైక్ దిస్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను నీతో మాట్లాడాలి అనడానికి, నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అనడానికి చాలా తేడా ఉంది. ఓకే, నెక్స్ట్ కాంబినేషన్ సెండ్ మీ ద వీడియో. ఆ వీడియో పంపించు. చూసారు ఎలా ఉందో? ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్లో సాధారణంగా స్టార్టింగ్లో V1 వస్తుంది, సెండ్. అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్ మనం ఆర్డర్స్, కమాండ్స్ చెప్పడానికి, అలాగే రిక్వెస్ట్ ఆడడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒక ఆర్డర్లో ఉంది తప్ప ఒక రిక్వెస్ట్లా లేదు, అంటే ఒక పొలైట్గా మనం అడుగుతున్నట్టుగా లేదు. దానికి బదులుగా కుడ్ యూ సెండ్ మీ ద వీడియో, ఆ వీడియో కాస్త పంపించగలరా, ఆ వీడియో కాస్త పంపిస్తారా అని అడిగేటప్పుడు చూడండి ఎంత పొలైట్గా ఉందో ఆ రిక్వెస్ట్. అలాంటప్పుడు మనం కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అందువల్ల మనం యూ షుడ్ నాట్ సే సెండ్ మీ ద వీడియో, సెండ్ మీ ద వీడియో అనకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దానికి బదులుగా కుడ్ యూ సెండ్ మీ ద వీడియో అంటే చాలా మర్యాదకరంగా పొలైట్గా ఉంటుంది. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెండ్, ఏం జరిగిందో కాస్త దయచేసి చెప్తారా. చూడండి ఎంత పొలైట్గా ఉందో ఆ వే ఆఫ్ ఆస్కింగ్. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ కాంబినేషన్ ఈజ్ లీవ్ మీ అలోన్, నన్ను వదిలేయండి. చూసారా, నన్ను వదిలేయండి, నా పని ఏదో నేను చేసుకుంటాను అని చెప్పేటప్పుడు అది కాస్త ర్యూడ్గా, కాస్త ఫోర్స్ఫుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా పొలైట్గా కాస్త నన్ను వదిలేస్తారా, నా పని నేను చేసుకుంటానని చెప్పడానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ వాడాలంటే కుడ్ యూ గివ్ మీ ఏ మినిట్, కాసేపు ఏమీ అనకుండా ఉంటారా. అలాగే సారీ ఐ ఆమ్ ఏ బిట్ బిజీ రైట్ నౌ, నేను కాస్త బిజీగా ఉన్నాను ఇప్పుడు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇలా మనం చెప్పామనుకుంటే అవతల వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వీళ్ళ పని ఏదో చూసుకుంటారు, మన పని ఏదో మనం చేసుకోవడం బెటర్ అని. ఇలా మనం మర్యాదపూర్వకంగా అంటే పొలైట్గా మనం అవతల వాళ్ళు వెళ్ళిపోమని చెప్పవచ్చు, అంటే మన పని ఏదో మనం చేసుకుంటామని చెప్పి మనం పొలైట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, టెల్ మీ వెన్ యు ఆర్ అవైలబుల్, మీరు ఎప్పుడు కాస్త తీరిగ్గా ఉంటారో చెప్తారా అని చెప్పి మనం చాలాసార్లు ఏదైనా సలహా గురించి కానీ మన పని గురించి కానీ ఇతరులు అడిగేటప్పుడు అడుగుతూ ఉంటాం. అయితే ఇలా మనం డైరెక్ట్గా కాకుండా కాస్త పొలైట్గా అడిగేటప్పుడు ప్లీజ్ లెట్ మీ నో వెన్ యు ఆర్ అవైలబుల్, మీరు ఎప్పుడు తీరిగ్గా ఉంటారో కాస్త నేను తెలుసుకోవచ్చా, ఐ నీడ్ టు టాక్ టు యూ, అప్పుడు నేను మీతో మాట్లాడాలి, అంటే మీతో నాకు మాట్లాడే అవసరం ఉంది, మీరు ఎప్పుడు తీరిగ్గా ఉంటారో కాస్త దయచేసి చెప్తారా. చూసారు ఎంత పొలైట్గా ఉందో ఆ రిక్వెస్ట్. ఏదైనా కన్వర్జేషన్లో మనకి ఏదైనా ఎవరైనా పొరపాటుగా చెప్పినప్పుడు, అలాగే ఏదైనా మర్చిపోయినప్పుడు, అలాగే ఏదైనా సరిగ్గా చేయలేనప్పుడు మనం అంటూ ఉంటాం యు ఆర్ రాంగ్ అని. కానీ అలా అనకుండా ఐ థింక్ యూ మే బీ మిస్టేకెన్, మీరు పొరబడి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఐ థింక్ యూ మే హ్యావ్ మిస్టేకెన్, మీరు పొరపాటు చేసి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పినట్లయితే చాలా మర్యాదగా ఉంటుంది, అంతే కదా. అంటే మీరు తప్పు చేశారు అనకుండా మీరు పొరపాటు చేసి ఉండొచ్చు, మీరు పొరబడి ఉండొచ్చు అని చెప్తే అది చాలా పొలైట్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఐ థింక్ అంటే నేను అనుకుంటున్నాను, మీరు పొరపాటు చేసి ఉండవచ్చు అని, ఆ ఉండవచ్చు అనే అర్థానికి మనం ఇక్కడ మే యూజ్ చేయడం జరిగింది. ఇలా మనం మేతో పొలైట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఎ బ్యాడ్ ఐడియా, అంటే ఎవరైనా మనకి ఏదైనా ఒక
అంటే అక్కడ ఆ పరిస్థితిలో ఏదైనా మనకు ఐడియా అవ్వచ్చు, ఒక ఆలోచన మనకి చెప్పొచ్చు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా దట్ ఇస్ ఎ బ్యాడ్ ఐడియా అని చెప్పి అనకుండా దానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐఎమ్ నాట్ షూర్ దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. అంటే ఇక్కడ షూర్ అనే పదం చాలా న్యాచురల్గా క్లాసీగా ఉంటుంది స్పోకెన్ ఇంగ్లీష్లో. ఐఎమ్ నాట్ షూర్ దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా, కుడ్ యూ థింక్ అగైన్, మళ్ళీ ఒకసారి ఆలోచించంటే ఆ ఆలోచన సరైనది కాదని నాకు అనిపిస్తుంది. ఇలా మనం పొలైట్గా చెప్పొచ్చు.